హాయ్ ఎవ్రీవన్, నేను గీత. మనకు లేచిన దగ్గర నుంచి చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. బట్ ఆ నిర్ణయాలు చిన్నవి అయితే పర్లేదు, బట్ పెద్ద పెద్ద డెసిషన్లు కూడా లేట్గా తీసుకున్నాం అనుకోండి, మనకి వేరే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, వేరే పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. బట్ మనం నిర్ణయాలు అనేది ఎందుకు లేటుగా తీసుకోవాల్సి వస్తుంది, సరైన నిర్ణయాల మీద కరెక్ట్ డెసిషన్ ఎందుకు తీసుకోలేకపోతున్నాము. ఇప్పుడు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము, అరే అప్పుడు నేను ఆ పని చేయకుండా ఉంటే బాగుండేదే, అసలు నేను అప్పట్లో ఆ పని చేస్తే బాగుండేది అని చెప్పేసి ఆలోచన వస్తుంది అనమాట. అంటే కొన్ని విషయాల్లో రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాము. మనం ఎలాంటి విషయాల్లో రిగ్రెట్ ఫీల్ అవుతాము, ఎలాంటి విషయాల్లో రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉంటాము. అండ్ మన కెరీర్ కానివ్వండి, మన పిల్లల ఫ్యూచర్ కానివ్వండి, మన ఫైనాన్షియల్ మ్యాటర్ కానివ్వండి, మన హెల్త్ విషయంలో కానివ్వండి, ఎలాంటి డెసిషన్ ఫాస్ట్గా తీసుకుంటే మన కెరీర్ కానివ్వండి, పిల్లల ఫ్యూచర్ కానివ్వండి, ఫైనాన్షియల్ మ్యాటర్ కానివ్వండి బాగుంటాయి. ఫుల్ వీడియో చేశానండి, అందరూ ఫాలో అవ్వండి. నిర్ణయాలు తీసుకోవాలి, బట్ అవి సరిగ్గా తీసుకోవాలి, బట్ అవి సరైన టైంలోనే తీసుకుంటేనే వాడికి అనేది యూజ్ అనేది ఉంటుంది అనమాట. లేకపోతే మన టైం వేస్ట్ అవుతుంది, మనం ఏ పనులు చేసుకోవాలని కూడా తొందరగా చేసుకోలేము. అందువల్ల సరైన నిర్ణయాలు సరైన టైంలో ఏ విధంగా తీసుకోవాలి, అసలు సరైన నిర్ణయాలు తీసుకోవడం కారణాలు ఏంటి, ఫుల్ వీడియో చేశానండి, అందరూ ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.